దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 10వ వచనం నుండి 37వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వచనాలు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచింది. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్ము నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మదగిన దేవ, నమ్మకమైన మా ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మా ప్రభు, వట్టి వారం నిండారులుగా నింపండి. బలహీనులం, సంపూర్ణ బలముతో బలపరచండి. దౌర్భాగ్యులం, మా ప్రభువా, పూర్ణమైన భాగ్యమునకు అర్హులుగా సిద్ధపరచండి. సమస్త విషయాల్లో తోడుగా ఉండి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, అన్ని విషయాల్లో మమ్మను కాపాడి మాకు తోడై ఉండి విడువక ఎడబాయక కృపచూపుచు ఉన్నందుకు కృతజ్ఞతలు అర్పించుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న జీవము గల దేవుని వాక్యములో కొన్ని విషయాలు తేటగా, స్పష్టంగా మనము ఆలోచన చేస్తూ వస్తున్నాం. గత వర్తమానంలో ఎన్నో అమూల్యమైన సత్యాలు మనం విన్నాం. మరి ఈరోజు మనం చదువుకున్న ఈ వచన భాగాలలో ప్రవక్తకు క్రీస్తుకు ఉన్న పోలికలు మనము ఒకటి రెండు పోలికలు విందాం. ప్రవక్తకు క్రీస్తుకు ఉన్న పోలికలు. ఒకటి, ప్రవక్త ఎముకల మధ్య అటు ఇటు సంచరించెను అని మనం చూస్తున్నాం. ప్రవక్త ఎముకల మధ్య, మొదటి వచనం, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా అన్నాడు. ఇటు అటు నన్ను నడిపించుచుండెను అన్నాడు. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన ఆదియందు వాక్యమును దేవుడునై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు, భూలోకము నుండి పరలోకానికి వెళ్ళాడు. అటు ఇటు. అర్థమవుతుందండి?
ఇటు అటు. అంటే ప్రవక్తకు క్రీస్తుకు ఉన్న పోలికలు, ఈయన ఆ ఎండిపోయిన ఎముకలున్న లోయలో ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, ఇటు అటు అంటే పరలోకము నుండి భూలోకానికి, భూలోకము నుండి పరలోకానికి ఇటు అటు నడిపించినట్లుగా చూస్తాం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో మనము ఆ మాట ఎరుగుదు. 1 నుండి 5 వచనాల్లో కూడా చూస్తాం. 14వ వచనం కూడా చూస్తాం. 1వ అధ్యాయం కదా, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైనటువంటి మన నిమిత్తం ప్రభు అయిన యేసు క్రీస్తు ఇటు అటు తిరిగినట్లుగా మనము చూస్తున్నాం. ఇక రెండవది 10వ వచనంలో చదువుతున్నాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. గత వర్తమానాలు బాగా విన్నవారికి మాత్రం ఈ సంగతులు అర్థమవుతాయి. ప్రత్యేకంగా జాగ్రత్తగా వినాలి. మనం వింటున్నప్పుడు ప్రవక్త ప్రవచించుచు ఉండగా జీవాత్మ వారిలో ప్రవేశించను అంటే క్రీస్తు మనకు జీవమునిచ్చేవాడు. క్రీస్తు మనకు జీవమిచ్చుటకు ఆయన మన నిమిత్తము మృతి పొందెను అనే మాట చూస్తాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడిన మాట మనము స్పష్టంగా గమనించాలి. ఐదు 10 చదువుకుంటే మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను అన్నాడు. ఆయన మన కొరకు మృతి పొందిన సంగతిని తేటగా మనము గుర్తిస్తున్నాం. అంటే క్రీస్తు మన కొరకు మరణించి మరణమును నిరర్ధకము చేసి జీవమును ఇచ్చెను. మరణమును నిరర్ధకము చేసి ఆయన మనకేమిచ్చాడు? జీవమును ఇచ్చాడు. నిజమే. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 9-10 వచనాలు 9-10 వచనాలు 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ క్రీస్తు యేసు చివరి భాగం, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అన్నాడు. కాబట్టి క్రీస్తు మన కొరకు మరణించి మరణము నిరర్ధకము చేసి జీవమును ఇచ్చెను అన్నాడు. కనుక క్రీస్తు మన విశ్వాసమును బట్టి మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తాడు కదండి. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు దేవుని ఉగ్రతకు పాత్రుడగును అన్నాడు. యోహాను సువార్త 3:36లోను, యోహాను సువార్త 5:24లో ఆయన యందు విశ్వాసముంచువాడు నిత్య జీవానికి పాత్రుడవుతాడు, ఆయన యందు విశ్వాసముంచని వాడు ఉగ్రతకు పాత్రుడవుతాడు అని దైవ లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం ఆలోచన చేసినప్పుడు ప్రవక్తకు క్రీస్తుకు ఉన్న పోలికలు రెండు మనం విన్నాం. ఆయన ఇటు అటు సంచరించాడు. జీవాత్మ వారిలో ప్రవేశింపగా ప్రవక్త ప్రవచించుచుండగా జీవాత్మ వారిలో ప్రవేశించను. ఈ రెండింటి యొక్క విషయాన్ని అంటే పరలోకము నుండి ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే మనకు జీవముని ఇవ్వడానికి, అనగా నిత్య జీవం ఇవ్వడానికి అనే విషయం మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15వ వచనం నుండి 28 వచనాలు, 15వ వచనము నుండి 28 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ విషయాలు మనము చదివితే చాలా సహాయమే గాని మనము సమయ భావాన్ని బట్టి మనం ముందుకు వెళదాం. దేవుని వాక్యములో ఈ 15 నుండి 28 వచనాలను రెండు జనాంగములు ఏకమగుట అంటారు. రెండు జనాంగములు ఏకమగుట, రెండు జనాంగములు ఏకమగు, రెండు జనాంగాలు ఏకమగు. ఈ భాగమందు యెహెజ్కేలు బోధకుడుగా మాత్రమే గాక సూచనగా కూడా ఉన్నాడు. బోధకుడుగా మాత్రమే కాదు, సూచనగా ఉన్నాడు. మొదటి భాగమందు 10 సూచనలు కలవు. ఈ 3వ భాగమందు ఒక్క సూచన మాత్రమే ఉన్నది. ఒకసారి మీరు కూడా బైబిల్ తెరవండి, చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకుని దాని మీద యూదావారి దనియు వారి తోటి వారకు ఇశ్రాయేలీయుల దనియు పేర్లు వ్రాయి. మరి ఒక తునక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా ఏసేపు వంశస్థుల దనియు వారి తోటి వారకు ఇశ్రాయేలు వారి దనియు వ్రాయి. అప్పుడు అది ఏకమైన తునక యగునట్లు ఒకదానితో ఒకటి జోడించు. అవి నీ చేతిలో ఒకటే తునక యగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతబట్టుకొని వారితో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేళ్లను వారితోటి వారి పేళ్లను నేను ఉంచుతునో ఏసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఎట్లుండగా వారికి ఎలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారు అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములను గాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించదు. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరితురు. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసించు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపు చేసి
వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి దేవుడనయుందును, వారు నా జనులయుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు అన్నాడు. చూశారా? జీవము గల దేవుని వాక్యములు వ్రాయబడిన మాట. రెండు జనాంగములుగా ఉండకుండా వారిని ఒక్కటిగా చేసేదను. రెండు రాజ్యములుగా ఉండకుండా ఒకటిగా చేసేది. వారిని ఏక జనముగా చేస్తా, వారికి అందరికీ ఒకే రాజును నియమిస్తా అని చెప్పాడు. నిజమే ప్రియులా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట. ఈ మూడవ భాగమందు ఒక సూచన మాత్రమే ఉన్నది. అది రెండు కర్ర తునకలు ఏకము చేయుట. రెండు కర్ర తునకలు ఏకము చేయుట. సూచన అనగా తాను ఏమి బోధించుచున్నాడో అది తాను చేసి చూపించుట. ఆయన ఏమైతే బోధించాడో అది చేసి చూపించుట. తరువాత ఆ విషయం మనం చూడగలం. అయితే ఇందులో మనము రెండు విషయాలు తేటగా గమనించవచ్చు. ఒకటి, ఇశ్రాయేలు వారి యొక్క స్థితి. రెండు విషయాలు గమనించాలి. ఒకటి, ఇశ్రాయేలు వారి స్థితిని మనము చూస్తాం. రెండు, దేవుడు వారికి అనుగ్రహించిన దీవెనలు కూడా చూస్తాం. 15 నుండి 19 వచనాలలో ఇశ్రాయేలు వారి యొక్క స్థితి కనబడుతుంది. రెండు, దేవుడు వారికి అనుగ్రహించిన దీవెనలు కలవు. ఇది 15 నుండి 19 వచనాలు. అలాగే 20 నుండి 28 వచనాలలో దాని యొక్క భావము మనము చూస్తాం. దాని యొక్క భావాన్ని మనము చూస్తాం. సూచన ఏమనగా, యేస్కేలు రెండు కర్ర ముక్కలు తీసుకున్నాడు. రెండు వేరువేరుగా ఉన్న ముక్కలే, రెండు వేరువేరు తునకలే. ఈ రెండు కర్రలు నీ చేతిలో ఒక్కటే కర్రగునట్లు జోడించుము అన్నాడు. ఒక్కటే కర్రగునట్లు జోడించు. అవి నీ చేతిలో ఒకటే కర్రయగును. ఇందును గురించిన తాత్పర్యం మాకు తెలియజెప్పుమని జనులు నిన్ను అడుగగా దాని భావము ఇలాగు చెప్పుమని చెప్పుచూ ఉన్నాడు. ఈ కర్రల యొక్క ఉపమానం ఏమిటి? కర్రల యొక్క ఉపమానము మనము గమనిస్తే, ఇశ్రాయేలీల గోత్రములు కర్రలకు సూచనగా ఉన్నవి. ఇశ్రాయేలు గోత్రములు కర్రలకు సూచనగా ఉన్నట్లు సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1 నుండి 8 వచనాలలో ఈ 12 కర్రలు ఇశ్రాయేలీల గోత్రములకు సూచనగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములు చాలా చక్కగా వ్రాయబడ్డాయి. 1 నుండి 8 వచనాలు. ఈ 12 గోత్రముల వారి 12 కర్రల మీద వారి గోత్రముల పేరు పెట్టి 12 కర్రలు దేవుని మందసము ఎదుట ఉంచగా ఉదయము చూచినప్పుడు అహరోను పేరు వ్రాయబడిన కర్ర చిగురించి పూలు పూసి బాదము పండ్లు గలదాయను అని మనం చూస్తున్నాం కదా. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. అహరోను కర్ర మాత్రమే చిగురించింది, అది పూలు పూసింది, బాదము పండ్లు కాసింది. అందువలన దేవుడు యాజకత్వం అహరోను వంశస్థులకు ఏర్పాటు చేసినట్లు రుజువయ్యింది. అవును కదండి. అహరోను కుటుంబీకులకు, అహరోను వంశస్థులకు యాజకత్వం ఏర్పాటు చేసినట్లు రుజువైంది. అలాగే యేస్కేలు ఇక్కడ 2 కర్రలు తీసుకొని ఒక కర్రగా జోడించమంటున్నాడు. దీని భావం, మొదట ఇశ్రాయేలీలు 2 జనాంగములుగా విడిపోయిరి. 2 జనాంగాలుగా విడిపోయారు.
ఎప్పుడది సొలొమోను చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము వచ్చిన తర్వాత రెహబాము కాలములో రెహబాముదు యరొబాము రెహబాము యరొబాము అలా విడిపోయారు. 10 గోత్రాలు ఒకటి, 2 గోత్రాలు ఒకటి. అలా గోత్రాలు విడిపోయినట్లుగా మనము చూడగలం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 30 నుండి 40 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 30 నుండి 40 వచనాలు. ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? సౌలు. తరువాత ఎవరు? దావీదు. ఆ తర్వాత ఎవరు? సొలొమోను. సొలొమోను ఆఖరిలో అన్యజనులలో నుండి చేసుకున్న భార్యల మాట విని విగ్రహారాధికుడయ్యాడు. అందువలన సొలొమోను తరువాత 2 భాగములు విడిపోయెను. 2 భాగాలు విడిపోయాయి. ఎవరి తర్వాత? సొలొమోను. కారణం ఏంటి? చెప్పాను. దాదాపు సొలొమోను భార్యలు కలిగిన వాడవగా 2000 చేతులు ఆయన మీద పడి ఆయనను విగ్రహారాధికునిగా చేసేసి దాని పర్యవసనం, దాని ఫలితం ఎలాంటి పరిస్థితికి వచ్చిందో మనము చూడగలం. ప్రియులారా, ఆయన మాటల్లోని మనము ప్రసంగి గ్రంథం కానీ చదివినప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, 2 భాగములుగా విడిపోయాయి. దాని కారణం సొలొమోను చేసిన పాపం. దేవుడు 2 మార్లు హెచ్చరించిన సొలొమోను వినలేదని 2 సార్లు హెచ్చరించాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 13 వచనాలలో 2 సార్లు హెచ్చరించినప్పటికీ ఆయన వినలేదు. ఇక సొలొమోను దగ్గర ఒక మంచి పనివాడున్నాడు. అతని పేరే యరొబాము. ఇతను మహాబలాఢ్యుడు, పని అందు శ్రద్ధ కలిగిన వాడు. అందువలన సొలొమోనును అతని అధికారిగా నియమించాడు. 28వ వచనం. ప్రవక్త అయిన అహియా క్రొత్త వస్త్రము తీసుకున్నాడు. 12వ వచనం. తునకలుగా చింపి యరొబామును కలిసి 10 తునకలు యరొబాముకి ఇచ్చినట్లు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి ఇతర దేవతలను పూజించిరి గనుక 10 గోత్రములు నీకిచ్చుచున్నాను అన్నాడు. అర్థమైందండి? 10 గోత్రములు, 10 తునకలు యరొబాముకి ఇచ్చినట్లుగా నా సేవకుడైన దావీదు నిమిత్తము 1 గోత్రము దావీదు సంతతి వారికి నిత్తునని చెప్పాడు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మాటలు అనుసరించి నడుచుచు నా కట్టడలు, నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నేను నీకు తోడుగా నుండి దావీదు కుటుంబములో శాశ్వతముగా స్థిరపరచునట్లుగా నిన్నును స్థిరపరచెదనని చెప్పాడు. 30 నుండి 38 వచనాలు రాజుల గ్రంథంలో. రెండవదిగా, సొలొమోను మరణించిన తరువాత ఇశ్రాయేలీయులందరూ సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరకు వచ్చి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, కఠినమైన దాస్యమును మా మీద ఉంచెను. నీవు చులకన చేసిన యెడల నీకు మేము మేలు చేసేదము, లేక నీకు సేవ చేసేదము అని చెప్పారు. అందుకు రెహబాము తన తండ్రి సొలొమోనుతో పెరిగిన పెద్దలతో ఆలోచన చేయగా వారు మంచి సలహాని ఇచ్చారు రెహబాము. అయితే ఆ దినమున నీవును నీ జనులను
దాసుడవై ఈ దినమునని నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరము ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురని చెప్పారు. 12వ అధ్యాయం 1-8 వచనాలు. అయితే రెహబాము పెద్దల మాటలు నిర్లక్ష్య పెట్టి తనతో పెరిగిన యవనస్తులతో ఆలోచన చేసి యవనస్తులు ఇచ్చిన కఠినమైన జవాబు ఇశ్రాయేలీయులకు ఇవ్వగా వారు దావీదు సంతతితో మాకు నిమిత్తము లేదు, ఇశ్రాయేలీయులారా మీరు గుడారములకు వెళ్ళుడని చెప్పారు. 13వ అధ్యాయం 13-16 వచనాలు. 11వ అధ్యాయం. అప్పుడు రాజ్యము రెండుగా విడిపోయింది. అర్థమైందండి? అప్పుడు రాజ్యము రెండుగా విడిపోయింది. కొందరి సలహాలు అలాగే ఉంటాయండి. కొందరి సలహాలు విని సరైన నిర్ణయం చేసుకోకపోతే చాలా కష్టమవుద్ది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా తండ్రి చేసినటువంటి పాలన బాగుంది, కానీ విగ్రహారాధికుడు అయ్యాడు, నష్టాన్ని తెచ్చుకున్నాడు. నేను మీటింగ్ అయిన తర్వాత ఈ సందర్భాన్ని, ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితిని మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయండి మీటింగ్ అయిన తర్వాత. ఎట్లా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చెప్తాను. సరే, అప్పుడు రాజ్యంగా రెండుగా విడిపోయినప్పుడు ఉత్తర రాజ్యము 10 గోత్రముల వారు ఇశ్రాయేలు రాజ్యము అన్నారు. ఉత్తర రాజ్యాన్ని 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. ఇక దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యం అని పిలిచారు. ఉత్తర రాజ్యమునకు షోమ్రోను కేంద్రం, దక్షిణ రాజ్యానికి యెరూషలేము కేంద్రముగా ఉంది. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉత్తర రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏదండి? షోమ్రోన్. దక్షిణ రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏదండి? యెరూషలేము. ఈ దక్షిణ రాజ్యమును ఏలిన వారు యోధా రాజులని, ఉత్తర రాజ్యమును ఏలిన వారు ఇశ్రాయేలు రాజులని పిలువబడ్డారు. ఇశ్రాయేలీల రాజులు యూదా రాజు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉత్తర రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యమును 19 మంది రాజులు పరిపాలన చేశారు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యములో ఉత్తర రాజ్యాన్ని ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు. ఉత్తర రాజ్యాన్ని దాన్ని 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఇక రాజ్యము విడిపోయిన కాలం BC 975లో 19 మంది రాజులు ఏలి పాలించిన తరువాత BC 722లో అష్షూరీలు వారిని చెరపట్టుకొని పోయిరి. ఎప్పుడండి? BC 975లో 19 మంది రాజులు ఏలి పాలించిన తరువాత BC 722లో అష్షూరీయులు వారిని చెరపట్టుకొని పోయారు. దక్షిణ రాజ్యం మీద కూడా అతల్యాను కలుపుకుంటే 20 మంది రాజులు పరిపాలించారు. గోత్రాలు 2 గాని రాజులు 20 మంది. గోత్రాలు 10, 19 మంది. ఆ 3 బబులోనులు వచ్చి యెరూషలేమును జయించి చెరపట్టుకొని పోయిరి. 3 సార్లు అంటే 1 యెహోయాకీము కాలములు, 2 యెహోయాకీను కాలములు, 3 సిద్కియా కాలములు.
నేను సారికి చెప్తానే వస్తాను. ఆఖరికి ఆ 3 సార్లు బబులోనీలు వచ్చి యెరూషలేమును జయించి చెరపట్టుకొని పోయారు. ఆఖరికి ఆఖరి చెర BC 586లో యెరూషలేమును కాల్చివేశారు. ఎవరు? బబులోనీయులు అంటే నెబుకద్నెజరు వారి తాలూకా. 3 సార్లు దండెత్తి వచ్చారు. ఆఖరికి 3వసారి యెరూషలేమును కాల్చివేశారు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు యేస్కేలు ద్వారా ఈ సంగతులు చెప్పాడు. యేస్కేలు ద్వారా ఈ సంగతులు చెప్పాడు. అర్థమైందండి? ఈ 2 కర్రలు 2 రాజ్యములు. చెరలోనికి పోయిన వీరు BC 536లో చెరలో నుండి విడుదల పొంది స్వదేశానికి వచ్చారు. దేవుడు ఎందుకు పంపించాడు చెరకు అని మనం అనుకోవచ్చు. దేవుడు వారికి అన్యాయం ఎందుకు చేశాడు, అట్లా చేయొచ్చా అనుకోవచ్చు. వారు చేసిన పాపాన్ని బట్టి వారి మీద శిక్ష పడింది. వారిని పరిశీలించడానికి, క్రమశిక్ష చేయడానికి ఆయన పంపిస్తే ఆ చెరలో యెహోవా దేవుడని వారు తెలుసుకోవాలి. అది ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, దైవ లేఖనంలో చాలా విషయాలు చాలా వివరంగా మనము గుర్తు చేసుకోవచ్చు. ఇక ఆ తరువాత క్రీస్తు వారిలో జన్మించిన తరువాత క్రీస్తును యూదులు సిలువ క్రీస్తును సిలువ వేసి ఆ సిలువ వేసిన సమయములో వారి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని పిలాతుతో చెప్పారు కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం. 27, 25. సమస్త దేశములకు చెదరిపోయిరి. అర్థమైందండి? ఆ రక్తాపరాధమును బట్టి ఏమన్నారు? మా మీద మా పిల్లల మీద రక్తం. ఆయన మాత్రం సిలువ వేసేది మా మీద మా పిల్లల మీద రక్తం. దాని వలన చెదరిపోయినటువంటి యూదులు ఎక్కడెక్కడో ఉన్నారు. ఇందును గూర్చి ప్రవచనము ప్రభు ముందే చెప్పాడు. ముందే ఈ ప్రవచనాన్ని చెప్పి లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వరకు. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44. దాదాపు 1900 ఏండ్లు వారు ఇతర దేశములలో ఉండిపోయి 1917లో వారి స్వదేశమునకు వచ్చుటకు అవకాశము కలిగింది. అర్థమైందండి? 1900 ఏండ్లు వారు చెదరిపోయి ఆయా దేశాల్లో ఉంటే 1917లో వారు స్వదేశానికి రావటానికి అవకాశం కలిగింది. అప్పటి నుండి లక్షల మంది ఇశ్రాయేలీలు సమకూర్చబడుచున్నారు. 1948లో వారికి స్వరాజ్యము కూడా వచ్చింది. 1948 మే 10వ తారీఖు అని అంటారు. 1948లో వారికి స్వాతంత్ర్యం వచ్చింది. మనకేమో 1947లో ఆగస్టు 15న సగం స్వాతంత్రం వచ్చింది. జనవరి 26న పూర్ణ స్వాతంత్ర్యము వచ్చింది. ఆ సంగతి మనము తెలుసు. కనుక ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 21 ఇప్పుడు నెరవేర్చబడుచు ఉన్నది.
20:21లో చూస్తాం కదా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి అన్నాడు. ఇప్పుడు అది నెరవేర్చబడుచున్నది. అంటే ఒకటి, వారిని అన్యజనులలో నుండి సమకూర్చుట ఇప్పుడు సమకూర్చబడుచున్నారు. 2, వారిక మీదట ఎన్నటికి 2 రాజ్యములుగా 2 జనములుగా ఉండకుండునట్లు ఆ దేశములో వారిని ఏకముగా చేసేదను అన్నాడు. 22, 23 వచనాలు కదా. వారిని ఏకముగా చేస్తాను. వారు 2 రాజ్యములుగా 2 జనములుగా ఎన్నటికి ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలుల పర్వతముల మీద వారిని ఏకము చేసి వారందరికీ ఒక రాజుని నియమిస్తా అన్నాడు. ప్రియులారా, 2500 ఏండ్ల క్రితం యెహెజ్కేలు ద్వారా పలికిన మాటలు నేడు నెరవేరుచూ ఉన్నాయి. ఎప్పుడు ప్రవచించాడు ఆయన? 2500 క్రితం ప్రవచించిన మాటలు ఇప్పుడు నెరవేర్చబడుచున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీలు సమకూర్చబడుచూనే ఉన్నారు. ఇప్పుడు ఏకరాజ్యముగానే ఉన్నారు. ప్రభు భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు ఆ రాజ్యం సంపూర్ణ స్థితికి వస్తుంది. ఇశ్రాయేలు వారి విమోచన, రక్షణను గూర్చి, వారి క్షేమకరమైన స్థితిని గూర్చి మనం ముందుగానే విన్నాం కదా. కాబట్టి ప్రియులారా, దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగించేవాడు. వారు తాము చేసిన హేయక్రియల వలన తమను అపవిత్రపరుతురు. వారు మానక పాపములు చేయకుండా వారిని పవిత్రపరచెదను అన్నాడు 23వ వచనం. వారిని ఏకముగా చేసి వారికి అందరికీ ఒక రాజు నియమిస్తాను. తమ విగ్రహాల వల్ల కానీ, తాము చేయించున్న హేయక్రియల వల్ల కానీ, ఏ అతిక్రమ క్రియల వల్ల కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు అని చెప్పాడు. తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును అన్నాడు. ప్రియులారా, ఇందులో పాఠం మనం నేర్చుకోవాలి. నేడు మనము కూడా పవిత్రముగానే జీవించవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే ప్రభు దయాళుడని రుచి చూస్తారో వారు ఏం చేస్తారు? సమస్త దుష్టగుణములు మాని, అక్కడ చెప్పాడు కదా, సమస్తమైన దూషణ, సమస్తమైన అసూయ, వేషధారణ పితృపత్రికలో చెప్పాడు కదా. మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించి దేవునికి మహిమ తేవాలి. ఆ తర్వాత అన్నాడు ఆయన, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు. దేవునికి విధేయులై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించక అన్నాడు. కనుక సమస్త ప్రవర్తనలో పవిత్రులై ఉండాలి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-16 వచనాలు. కనుక ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉంటామో దానివల్ల ప్రభువుకు మహిమ. అయితే పరిశుద్ధ జీవితాన్ని దయచేసేవాడు ఆయనే, మన ప్రవర్తన స్థిరపరిచేవాడు ఆయనే, మన నడతలను కాపాడేవాడు ఆయనే. కీర్తన 37:23. తొట్టిల్లకుండా కాపాడుటకు నిర్దోషులుగా నిలువబెట్టేవాడు కూడా ఆయనే. అవునా కాదండి? యోధాపత్రిక 24-25 వచనాలు. చొట్టిల్లకుండా కాపాడుతాడు, నిర్దోషులుగా నిలవబడతాడు.
ప్రభు ఇష్టానికి సంపూర్ణంగా మనం అప్పగించుకొని పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి. చిన్న చిన్న వాటికి లొంగిపోకూడదు. మనము ఖచ్చితంగా ఉన్నామని అవతల వారు మనల్ని అర్థం చేసుకునే జీవితం మనం జీవించాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో మనం ఉన్నాం, రేపు ప్రభువుతో ఏకమై ఉండే వారంగా జీవితాన్ని జీవించాలి. ఇప్పుడు ఆయనకున్న లక్షణం మరి మన లక్షణం అపవిత్రత అయితే రెండు సింక్ అవుతాయండి? రెండు కలుస్తాయా? చెప్పండి. నో. ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో ఉంటేనే అప్పుడు మనము ఆయన పోలికలోనికి మార్చబడిన అనుభవం కలిగిన వారమని ప్రభువు మనలను అంగీకరిస్తాడు. కనుక ఇట్టి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వారుగా మీరు ఉండాలని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆశీనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ దివ్య లేఖనములో ఎన్నో అమూల్యమైన సత్యాలు మా గమనములోనికి తెచ్చి మమ్మను మీరు మాకు క్షేమమునిస్తున్న సంగతి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రాణప్రియుడా, ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమ మా మంటి ఘటముల ద్వారా ఆపాదించుకొనమని తోడై ఉంటారని కోరుచున్నాం. ఈరోజు ఎంతో అమూల్యమైన విషయాన్ని తేటగా విన్నారు. రెండుగా ఉన్నవారు, విడివిడిగా ఉన్నవారు ఒకటిగా చేయడానికి మీరు ఇష్టపడిన దేవుడవైనందుకు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎందుకు విడిపోయారో అర్థమైంది. మళ్ళా కలపడానికి కూడా దేవుడు ఇష్టపడినట్లుగా చూస్తుంది. రెండు రాజ్యములు వేరగుట, మళ్ళా ఒకటిగా కలపబడుట. కారణాలు మనకి తేటగా అర్థమయ్యాయని నమ్ముచూ ఉన్నాను. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటుంటే కూడికైన తదనంతరం మీరు అడగండి, తప్పనిసరిగా నేను మీకు తెలియజేస్తాను.